జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వరలక్ష్మి వ్రతాన్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇంట్లో మనకున్నటువంటి ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అనగానే ఒక 50 రకాల ఐటమ్స్, ఎక్కువ డెకరేషన్తో, చాలా రకాల నైవేద్యాలతో వ్రతాన్ని చేయటానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా మనం ఇవాళ వీడియోలో మనకున్నటువంటి తక్కువ ఐటమ్స్తో సంపూర్ణమైనటువంటి అమ్మవారి వ్రతాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో మీకు షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తూ వాళ్ళు కూడా సులువుగా అమ్మవారి వ్రతాన్ని చేసుకుంటారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారాన్న మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామండి. వరలక్ష్మి అమ్మవారు అనగానే మనకు వరాలనిచ్చే తల్లి అని గుర్తుకొస్తుంది. అమ్మవారి వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చేస్తారో వాళ్ళు కోరుకున్నది న్యాయమైన కోరిక అయితే అమ్మవారు తప్పకుండా నెరవేర్చుతుంది. ఈరోజు మనం వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని సంపూర్ణ విధానాన్ని చూద్దాం. ముందుగా అయితే మనం ఎక్కడైతే పీఠాన్ని ఏర్పరచుకుంటామో ఆ ప్రదేశాన్ని ముందుగా క్లీన్ చేసేసి అక్కడ పీఠాన్ని ఏర్పరిచి దానిపైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత మనం చిత్రపటాన్ని పెట్టే కన్నా ముందు కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసేసి ఇలా అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ముందుగా అలంకరించుకుందాం. ఈ పూలైతే నాకు ఇక్కడ మా గార్డెన్లో ఉన్నటువంటి పూలేనండి. మీకు కూడా వీలైనంతగా మీకు అందుబాటులో ఉన్నటువంటి పూలతోనే ఏ పూజనైనా చేసుకోండి. మార్కెట్లో దొరికేటటువంటి పూలు అంత ఫ్రెష్గా ఉండవండి, చూడ్డానికి బాగుంటాయి, బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా అమ్మవారిని ముందుగా అలంకరించుకుందాం. ఆ తర్వాత కలశ స్థాపన చేద్దాం. ఈ కలశ స్థాపన చేసే కన్నా ముందు మనం ఒక్కసారి మనసులో ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఈ కలశ స్థాపన అనేది చేసుకోవాలండి. అయితే ఇక్కడ ముందుగా కలశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. ఈ కలశానికి మనం ముందుగా కంకణాన్ని కూడా కట్టాలండి. క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా ఈ కలశంలో మనకి 75% వరకు వాటర్ వేసేయాలి, మంచి నీళ్ళు అనేవి వేయాలి. ఆ తర్వాత అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ఆ తర్వాత ₹1 నాణ్యం కానీ ఏదైనా ఒక నాణ్యాన్ని ఇందులో ఉంచాలి. ఆ తర్వాత 5 తమలపాకులు లేదా మామిడి ఆకులను ఇందులో ఉంచాలి. ఈ కలశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు మనకు వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో కలశ స్థాపన స్తోత్రం అనేది ఉంటుందండి. అది చదువుకుంటూ ఇక్కడ స్థాపన చేయాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించేసుకొని మనం కలశంలో ఇలా మనం వీడియోలో చూసినట్టుగా కొబ్బరికాయను పెట్టేసి ఆ తర్వాత కొత్త జాకెట్ ముక్క అండి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొబ్బరికాయకి మనం క్లాత్ ముక్క ఎక్కడైతే ఉంచామో ఇక్కడే మనము వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనసులో మనం సంకల్పం చేసుకోవాలండి. మనకి వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో ఈ స్తోత్రం అంతా కూడా ఉంటుంది. అమ్మవారిని ఆహ్వానించినట్టుగా, కలశ స్థాపన చేసినట్టుగా ఆ స్తోత్రంలో పూర్తి అర్థం ఉంటుందండి. ఇక్కడ మనం దీపారాధన చేసుకుందాం. ముందుగా అయితే ఇలా దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత దీపాన్ని వెలిగించేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ అలంకరణ జరుగుతున్నాయండి. మనకి దీపాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా మీకు స్తోత్రం కనుక వస్తే చదువుకోండి, లేదంటే మనసులో అమ్మవారిని తలుచుకోండి. ఆ తర్వాత దీపానికి కూడా గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అలంకరించుకున్న తర్వాత అక్షతలు, పూలతో ఇంకా దీపారాధన చేసేసుకోవాలండి. మనకి స్తోత్రాలు వచ్చినా రాకపోయినా దాంట్లో మనకి ప్రాబ్లం ఏమీ ఉండదండి. మీరు నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసుకున్నా కూడా ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుందండి. ఇప్పుడు ఇక దీపారాధన అనేది జరిగింది. మనము గౌరీ అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకుందాం. పసుపుతో గౌరమ్మని చేస్తాం కదండి, అలా పసుపుతో గౌరమ్మని చేసేసి ఇలా
నా దగ్గర అయితే చిన్న వెండి గిన్నె ఉండింది, దాంట్లో పెట్టాను. లేదంటే 2 తమలపాకులు వేసేసి అక్కడ గౌరీ అమ్మవారిని కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చండి. అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు, పూలు సమర్పించుకోవాలి. ఇప్పుడు ఇక వరలక్ష్మి అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించుకున్నట్టుగా ఇలా పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించుకోవాలి. ఇక్కడ నేను వీడియో కోసమని ఒకటే నైవేద్యం పెడుతున్నానండి. మీరు చేసినటువంటి ఎన్ని రకాల నైవేద్యాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక అలంకరణ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మనము పూజని ప్రారంభించుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని మనం ప్రారంభించుకునే కన్నా ముందు, అంటే ఈ అలంకరణ అంతా అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ వ్రతకథ అవన్నీ చదువుకోవాలి అనుకుంటామో దానికన్నా ముందుగా మనం ఆ గణేష్ స్తోత్రాన్ని చదువుకోవాలండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ స్తోత్రాన్ని కంపల్సరీగా చదువుకోవాలి. ఇప్పుడు ఇక తోరాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనం అన్ని పూజలలో లాగా ఈ తోరణం అయితే అలా ఉండదండి, ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. 9 పోగుల తోరాన్ని ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికి 9 ముళ్ళు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, కంప్లీట్గా 9 ముడులు వేసుకోవాలి. ఈ 9 ముడుల ప్లేస్లో మీరు మామూలుగా ఫ్లవర్స్ కూర్చుకోవచ్చు, లేదంటే కంపల్సరీగా 9 ముడులు వేసినా కూడా సరిపోతుందండి. నేను ఇక్కడ మిడిల్లో మాత్రమే ఒక ఫ్లవర్ని ఉంచుతున్నాను. మీకు కనుక 9 రకాల ఫ్లవర్స్ ఉంటే అవి కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఈ తోరం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 9 పోగులతో 9 ముడులు వేసుకున్నటువంటి తోరాన్ని మాత్రం వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా కట్టుకోవాలి. అయితే ఈ తోరం 3 తోరణాలు చేసుకోవాలండి. ఒకటి మనం కట్టుకోవడానికి, ఒకటి అమ్మవారికి వాయనం ఇస్తాం కదండి దాంట్లో ఒకటి, ఇంకొకటి అయితే మనము ముత్తైదుకి ఇవ్వడానికి 3 తోరాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 9 పోగులతో 9 ముడులతో తోరం అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మధ్యలో ఫ్లవర్ పెట్టాను. ఇంకా మనకి 2 వైపులా కూడా 8 ముళ్ళు అనేవి వచ్చాయి. ఈ ఫ్లవర్తో కలిపి 9 ముళ్ళు వచ్చేసాయి. ఇది ఇంకా మనకి కుడి చేతికి అనేది తోరం కట్టుకోవాలి. ఇప్పుడు ఇక మనం బొట్టుని ధరించుకుందామండి. అంటే మనం ముందుగానే ధరించేసుకొని ఉంటాము. ఇంకా పూజని ప్రారంభించే ముందు ఇలా చక్కగా పసుపు కుంకుమ అనేది ధరించేసుకోవాలండి. ఇప్పుడు ఇక వరలక్ష్మి వ్రత కథ పుస్తకాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ముందుగా చేతిలోకి అక్షితలు, పూలు తీసుకొని కలశాన్ని నమస్కరించుకొని కలశం స్థాపయామి పూజయామి అని మనసులో అనుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి, లేదంటే జై మాతాలక్ష్మి, లేదంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇలా మన దగ్గర ఉన్నటువంటి పూలతో అమ్మవారిని స్మరించుకోవాలండి. ఇప్పుడు ఇక మనకి మీరు కథ గనక చదివే ఓపిక ఉంటే వరలక్ష్మి వ్రత కథ బుక్లో మనకి చక్కగా చారుమతి వాళ్ళ స్నేహితులు చేసినటువంటి పూజా విధానం, అమ్మవారు ఎలా కరుణించారో అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈ కథలో చక్కగా చదువుకోవచ్చండి. కథ చదవలేని వారు కూడా మీరు ఏ సంకల్పంతో అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం చివరగా ఇలా హారతి ఇచ్చుకోవాలండి. మీకు హారతి పాట కంపల్సరీగా వచ్చే ఉంటుంది, లేదంటే ఫోన్లో పెట్టేసుకొని హారతి ఇచ్చినా కూడా ఓకే అండి. ఇలా ఇంకా హారతి సందర్శయామి అనేసి అమ్మవారికి, కలశానికి అన్నింటికి కూడా ఇలా హారతి ఇచ్చుకోవాలండి. మనకి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా హారతి వరలక్ష్మి అమ్మవారి పూజా విధానం చాలా తక్కువ ఐటమ్స్తో చేయడం అయితే మీకు షేర్ చేశాను. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నేను ఇలా కూర్చున్నాను కదా, యాక్చువల్గా అయితే ఇప్పుడు అమ్మవారి ఫోటోకి ఎదురుగా, అంటే ఇలా ముఖం చేసి కూర్చోవాలి. మీకు వీడియోలో కనిపించడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. మీరు ఇలా అస్సలు కూర్చోవద్దండి, ఆ వైపులో కూర్చొని పూజ చేయాలి. అమ్మవారికి ఎదురుగా మనం అనేది కూర్చోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే, మనం ఈ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి వాయనాన్ని సమర్పించుకోవాలి. మీకు వీలైనంతగా బ్లౌజ్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి.
మీకు కుదిరినంతలో ముగ్గురికి కానీ 5గురికి కానీ ముత్తైదులకు కూడా వాయనం ఇవ్వచ్చండి. పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇందులో తమలపాకులు అనేవి తప్పకుండా ఉపయోగించాలి. ఇది మీకు నేను వీడియో కోసం చేసినటువంటి పూజా విధానం అండి. ఇన్ని ఐటమ్స్‌తో మీరు పూర్తి భక్తి శ్రద్ధలతో అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించాను. అమ్మవారికి భక్తితో మనం ఎన్నో రకాల నైవేద్యాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక్క నైవేద్యం చేసినా కూడా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. మీకు వీలైతే ఇంట్లో చేసుకోగలుగుతాను అనుకుంటే 5 రకాలు, 9 రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇదండి ఈరోజు మనం వరలక్ష్మి అమ్మవారి వ్రతం యొక్క పూర్తి సంపూర్ణ విధానం. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం గౌరీ అమ్మవారిని గౌరమ్మ రూపంలో ఉంచాం కదా. మనం వరలక్ష్మి వ్రతం సంపూర్ణమైన తర్వాత గౌరీ అమ్మవారిని మనం ఇక్కడ ధరించవచ్చండి. ఎక్కువగా అనుకుంటే తులసమ్మలో వేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కలశంలో నీటిని తులసమ్మలో వేయాలి. ఇంకా ఈ నైవేద్యం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వీకరించవచ్చు. ఈ క్లాత్ ముక్క ఏదైతే ఉందో ఇది మళ్ళీ మనము యూజ్ చేసుకోవాలి. తప్పకుండా ఇది ఎవ్వరికీ ఇవ్వకూడదండి. అయితే మనం అమ్మవారికి వాయనం ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం స్వీకరించవచ్చు. ధన్యవాదాలు.